వెల్కమ్ టు ఈ దోరేరాజ్ ఛానల్ అండి. ఇవాళ మనము రాగి సంగటి చేసుకోబోతున్నాము. ఈ వేసవిలో మన శరీరాన్ని కూల్ చేసే ఒక మంచి ఆహారం అంటూ చెప్తే రాగితో చేసుకునే సంగటి మాత్రమే. ఇది శరీరానికి చల్లదనమే కాదు, ఐరన్, కాల్షియం దీంట్లో అన్నీ కూడా అన్ని రకాల శక్తులు పుష్కలంగా ఉంటాయి. పలనాటి మన పెద్దవాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారంటే అలాంటి వాళ్ళు రాగి గంజి, రాగి జావా, రాగి అట్లు వేసుకుని తింటూ వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఇప్పటికీ వాళ్ళు చూడండి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈరోజు మనం అదే ఇది చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక చెంబు నీళ్ళు కావాలని కడాయిలో వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాము. కొంచెం కల్లుప్పు వేసుకుంటాము. సాల్ట్ ఉప్పు కంటే కల్లుప్పు చాలా మంచిది అనమాట. ఒక గెరిటంతా రాగి పిండిని ఇలా నీళ్ళల్లో కలిపి నీళ్ళలాగా చేసి పెట్టుకున్నాను. దీనిని ఈ మరుగుతున్న నీళ్ళలో ఇలా పోస్తూ కలపాలన్నమాట. జస్ట్ ఇది కరిగితే చాలు. మనము ఇలా చేసేసి మనకు చెప్పాను కదా, ఒక పెద్ద ఉండ సైజుకి కావాల్సినంత సంగటి కావడానికి ఇలాంటి గెరిటితో నేను 3.5 వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో పరిమాణాన్ని బట్టి వేసుకోవచ్చు. నీళ్ళు కూడా మీరు 2 చెంబులు వేసుకోవచ్చు. నేను 4 గెరిటలు వేసాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పక్క నుంచి దీన్ని ఇలా కలుపుతూ రావాలి. చూడండి, నీళ్ళు బాగా తొలొస్తున్నాయి. బాగా కనబడుతుందా మీకు? దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలపాలండి. స్టవ్ని మనము సిమ్ము కట్టేస్తాము. సిమ్ము కట్టేసి ఉండలు లేదో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత గట్టి పడిందో. ఇలా గట్టి పడ్డాక మనము బాగా గడ్డలు లేకుండా మెదపాలండి. అప్పుడే మనము ఆ వంటని చేయడానికి పక్వానికి చేరుకున్నట్టు లెక్క. చూడండి, ఇలా బాగా మెదిపామంటే బాగా వానలి కొట్టకుండా వస్తుందండి. చూసారు కదా ఈ పక్వము. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 1 స్పూను నూనె పోసుకోవాలన్నమాట. ఇలా నూనె పోసుకోవడం వల్ల మనకి వంటలు చేస్తాం కదా, అప్పుడు మనకి పాత్రకు అంటుకోకుండా చాలా చక్కగా వంటలు పడుతుందండి. చూడండి, చాలా బాగా పిండంతా కూడా బాగా వేగి బాగా కలర్ రంగు మారింది. చూడండి, మనకి రాగి రంగు మారి చాలా ఒక బంతి పరిమాణంలో చేసుకోవాలండి. చూడండి, ఇలా వేస్తే ఇలా అంటకూడదు, కడాయికి అంటకుండా మనము చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము స్టవ్ కట్టేసి ఒక పాత్రలోకి మార్చుకొని ఉండలు చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పక్కన కొంచెం గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చాలా వేడి ఫ్లేమ్లో ఉంటుంది. చాలా వేడిలోనే మనము దీన్ని గోధుమ పిండి కలుపుతున్నట్టుగా ఇలా ఉంటలు చుట్టి, ఇంకా ఇలా కూడా చేయొచ్చు. ఉంటలు తిప్పడం ఇలా చేయి తాకడం వేడి ఇది అనుకుంటే ఇలా కూడా చేస్తే అందంగా గిన్నెను చుట్టుకుంటూ అదే గుండు పరిమాణానికి వచ్చేస్తుంది. చూడండి, బాల్ లాగా చక్కగా తయారైంది. మనకు కావాల్సిన రాగి ఉంట వేడిగా తయారైంది. దీన్ని మీరు పప్పుతో కానీ, సాంబార్తో కానీ, పచ్చడితో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వేసవికి చాలా మంచిదండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరు తినొచ్చు. దీన్ని ఇలాగే కాకుండా గంజి టైప్లో కూడా కలుపుకొని తాగొచ్చు, అట్లు చేసుకోవచ్చు, చపాతీ పిండిలోకి వేసుకోవచ్చు. ఇంకా చాలా విధంగా రాగిని యూజ్ చేసుకోవచ్చు అండి. రాగి చాలా మంచిది. దీంట్లో ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. పెద్దలు అందరూ చక్కగా యూజ్ చేసుకుని ఒకసారి అందరూ రాగి సంగటి ట్రై చేయండి. అన్నం లేకుండా రాగి సంగటి ఇలా చేస్తే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.